లాస్ట్కి మా మమ్మీ వేసింది డొప్పలు. ఇన్ని నాలుగు ఆరు వేసిరు. 6 వేస్తే నా చేతులు ఇంకోటి పట్టుకున్నా కాబట్టి వేయలే. నెక్స్ట్ అది చూపిస్తా. నెక్స్ట్ అది మన వేసిన ఫోటోలు చూపిస్తారు చూడండి. మన వేసిన ఫోటోల తర్వాత దానికంటే ఇంకా చాలా పెద్దది చేసేది చూసిరు. మొత్తం చూసిరా. నెక్స్ట్ ఆ పక్షి ఎగురుకుంటూ పోతుంది చూపించలేకపోయినా. తర్వాతకి మా దొడ్లో మా దూడ ఈ ఆవు, ఈ 2 ఆవులు, ఇదేమో దాని తల్లి. ఒకరోజు ఏమైందంటే ఈరోజే మొత్తం బజారంతా తిరిగి కుక్కలు వస్తే ఏం కాలే. మా క్లాస్లో మా అన్న క్లాస్లో ఒక్కొక్కరి దగ్గర వాళ్ళు ఉండరు. మా క్లాస్లో వాళ్ళు ఉండరు. మా అన్న క్లాస్లో ఫ్రెండ్ ఉండే, వాళ్ళ ఫ్రెండ్కి ఒక చిన్న కుక్క ఉందట. కుక్క తర్వాత ఒక చిన్న దూడ ఉందంట. ఒకరోజు వాళ్ళు లేనప్పుడు కుక్క వచ్చి కాలు కరిచిందట. డాక్టర్ దగ్గర తీసుకుపోతే చచ్చిపోయిందని చెప్పారంట. చూసిరా మా ఇల్లు ఈ దొడ్లో ఆవులు. ఇది ఇంకోటి చూపిస్తాను చూడండి. ఈ మొత్తం నేను చేసిన వీడియోస్. ఇది చూసిరా. ఇది బాగానే సపోర్ట్ పండు చెట్లు. తర్వాతకి ఇది మొత్తం మా అన్నం బస్తాలు. అట్లనే మేము కిచెన్లో ఏమేమి వంటకాలు చేసారో చూపిస్తాను. చూసిరా, దీంట్లో బచ్చాలు ఉన్నాయి. తర్వాతకి అవి చేసినాం కానీ ఎల్లు పెట్టింది మా నాన్నమ్మ. అందుకోసం ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ వేసిరు. ఇది మొత్తం మా బెడ్రూమ్. ఇప్పుడు మా ఫేవరెట్ గోపి ఇంకోటి చూపిస్తుంది చూడండి పెద్దది. మా నాన్నమ్మ ఏం చేస్తారు చూడు. మా మమ్మీ ఇస్తరాకులు అని వేసింది. 6 వేసిందంట. డొప్పలు చాలా వేసింది. 6 వేసింది అంట. తర్వాతకి మేము ఇవన్నీ ఫోటో కెమెరా తీసేసి పంపిస్తాం. ఇది అప్పుడు కట్టింది. ఇది వచ్చి ఎట్లా వచ్చిందో చెప్పనా. ఎల్లమ్మ పండుగప్పుడు చేసినాం మేము. ఇట్లా వచ్చి కొట్టించినాం. తర్వాతకి వీళ్ళు పని చేసారు కాబట్టి నేను వీళ్ళకి 50 రూపీస్ బాగోగత్తి 50 రూపీస్ బాగోగత్తి 50 రూపాయలు బాగా ఇస్తావు. ఇంకా నాకు చాలా పనులు ఉన్నాయి. ఆ పనులు అయిపోయాక మీకు లైక్ చెప్తా. చాలా దూరం అన్న ఇది కట్టలే, అది ఊడిందిలే. తర్వాతకి కొంచెంసేపు అయినాక మేము అడిపోయినాక సలకలకు పోయినాక బైక్ అడు పోయినాక ఫోటో తింటా. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.